విష్ణుమూర్తి యొక్క ఆరాధన, నారాయణుడి యొక్క ఆరాధన, శ్రీరామచంద్రుల వారి యొక్క ఆరాధన, శ్రీకృష్ణుని యొక్క ఆరాధన, సత్యనారాయణ స్వామి యొక్క ఆరాధన ఎంతో గొప్పవండి. భగవంతుడి చేత మనకి ఇవ్వబడ్డాయి అవన్నీ. చూడండి, మేరు పర్వతానికి 2 పిల్లలు ఉన్నారు. ఒకడు భద్ర, ఒకడు రత్న. అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి విష్ణు భక్తులండి. వారిని స్వామివారు ఎంతగా ఉద్ధరించారు తెలుసా? వారు లేకుండా మన జీవితాలు మనం ఊహించుకోలేము. భద్రాచలం పైన భద్రుడు, ఆ కొండే భద్రుడు. అరే, నేను నీ కొండపైన కొలువుంటానరా అని చెప్పేసేసి స్వామివారు శ్రీరాముల వారు భద్రగిరి పైన నించున్నారు వెళ్ళి. ఇక రత్న, అరే నువ్వు రత్నగిరిగా అవ్వు, నేను సత్యనారాయణ స్వామిగా వస్తానన్నా, వచ్చి ఈ రత్నగిరి పైన కొలువు ఉండి ప్రతి భక్తుడు కూడా నీ కొండ ఎక్కుతే తప్ప నా దర్శనం కాకుండా నిన్ను అనుగ్రహిస్తున్నానని చెప్పాడండి విష్ణుమూర్తి. కాబట్టి నారాయణ ఉపాసన బాగా చేసుకోవాలి. వెంకటేశ్వర వజ్రకవచం ఉంది, లక్ష్మీనారాయణ అష్టకం ఉంది, విష్ణు సహస్రనామాలున్నాయి. వాట్ నాట్, మనం సాధన చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం సంపాదించుకుంటే జన్మ 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 జన్మలకి ఆయన మనతో ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించామనుకోండి, ఈ జన్మ అయిపోతే ఇక సంబంధం ఉండదు దాంతో. మనకి ఏం సంబంధం? గోల్డ్ చేసి పెట్టుకున్నాం, గోల్డ్ కొనుక్కొని దాచిపెట్టుకున్నాము. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత గోల్డ్ మనకి పనికిరాదు ఎక్కడ. కానీ తపోశక్తి, తపోధనము ఏదైతే చేసి పెట్టుకుంటామో ఈ జన్మకు కాదు, జన్మ జన్మలకి మన వెంట తరుముతూ వస్తుంది. అరే నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను నీకు శ్రేయస్సుని ఇవ్వటానికి వస్తా అని వచ్చేటటువంటిది భక్తి, ఆరాధన, తపస్సు, క్షేత్రదర్శిని, మంత్రజపము, హోమము. వీటితో సాధన చేస్తూ 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 మన తపోశక్తి అనే బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచాలండి. అప్పుడు మనం జన్మాంతరాలలో సుసంపన్నంగా ఉంటాం. విధంగా ఆరాధన చేసుకోవాలి, మనమే చేసుకోవాలి, మన శక్తి మనమే పెంచుకోవాలి. అట్లా చేద్దాం.